ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైన్స్ షాపులకు 75 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సీఏ బంగారాజ్ తెలిపారు. కార్యాలయ పరిధిలోని 16 వైన్స్ షాపులకు గాను ఇప్పటి వరకు 75 అప్లైన్ దరఖాస్తులు కూడా అందాయన్నారు. ఇక పెనుగంచిప్రోలులో 5, చంద్రలపాడులో 3, నందిగామ నగర పంచాయతీ మండలానికి 8 వైన్స్ షాపులుగా నోటిఫై చేశామని అన్నారు. ఇక ఈ నెల 9వ తేదీ వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. లాస్ట్ 5 గంటల వరకు గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన నూతన మద్యం పాలసీలో భాగంగా నందిగామ సర్కిల్కి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోకి సంబంధించి 16 షాపులు నోటిఫై అయినాయండి. ఈ 16 షాపులకు కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల ద్వారా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ నోటిఫికేషన్ 9వ తారీఖు లాస్ట్ డేటు. 9వ తారీఖు లాస్ట్ 5 గంటల వరకు గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి వెబ్సైట్ పనిచేస్తుంది. 5 గంటలకే వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత వచ్చిన అప్లికేషన్ స్వీకరించబడవని అన్నారు. తర్వాత దీనికి సంబంధించి ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్లు ఎన్ని పడినాయి ఏంటనేది ఎవరికి అది బయటికి వెల్లడి కావడం లేదు. ఆఫ్లైన్లో వచ్చినవి మాత్రం మా దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికి సంబంధించి 75 అప్లికేషన్లు మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 16 షాపులకి అప్లికేషన్ రావడం అయితే జరిగింది. ఇంకా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ మేము పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పెనుగంచిప్రోలు మండలానికి 5 షాపులండి. తర్వాత చంద్రలపాడు మండలం సంబంధించి 3 షాపులు, నందిగామ మండలం ప్లస్ నగర పంచాయతీకి సంబంధించి 8 షాపులు. నందిగామ మండలం మాత్రం అయితే 2 షాపులు, నందిగామ నగర పంచాయతీ పరిధిలో 6 షాపులని నోటిఫై చేయడం జరిగింది గవర్నమెంట్. మద్యం